గేమ్స్ లేదా స్పోర్ట్స్ నేపథ్యంలో కథలని ఆలుకొని ఎన్నో సినిమాలని రూపొందించారు మన టాలీవుడ్ డైరెక్టర్స్. కొంతమంది మన స్టేట్ గేమ్స్ ని లేదా నేషనల్ గేమ్స్ ని బేస్ చేసుకుని సినిమాలు తీస్తే మరి కొంతమంది దర్శకులు ఆడియన్స్ కి అసలు పరిచయం లేని ఆటలని ఇంట్రొడ్యూస్ చేస్తూ సినిమాలను తీస్తూ ఉంటారు. ఇప్పుడు మన కంట్రీకి సంబంధించిన గేమ్స్ ఆధారంగా ఒక సినిమా వస్తుంది. లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్ ది స్టోరీ. మన సినిమాల్లో హీరోలు ఫైట్స్ చేస్తుంటే విజిల్స్ వేస్తూ చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేస్తుంటారు చాలా మంది ప్రేక్షకులు. కానీ ఫైట్ సీన్స్ లేకుండా కూడా ప్రేక్షకుల్ని సినిమాలో లీనమయ్యేలా చేయవచ్చని నిరూపించారు చాలా మంది దర్శకులు. ఇందుకోసం ఫైట్ ప్లేస్ లో వాళ్ళు తీసుకున్న అంశం ఆటలు. హీరో గేమ్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు అతను గెలుస్తాడా లేదా అనే ఫీల్ ని ఆడియన్స్ లో క్రియేట్ చేసి ఆ తర్వాత హీరోని గెలిపించి విపరీతమైన అప్లాజ్ వచ్చేలా చేయడంలో చాలా మంది డైరెక్టర్స్ సక్సెస్ అయ్యారు. మొదటి గీత మీద ఒక కాలు పెట్టి రెండో కాలు పైకెత్తాలి. కబడ్డీ 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 అరే పైడిగా కరెక్ట్ కబడ్డీ. బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన చక్ దే ఇండియా మన నేషనల్ గేమ్ హాకీని బేస్ చేసుకుని రూపొందిస్తే అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన లగాన్ చిత్రంలో వరల్డ్ మొత్తం ఇష్టపడే క్రికెట్ ని ఆధారంగా చిత్రీకరించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. మహేష్ కి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన ఒకరు సినిమా కూడా మన రాష్ట్ర క్రీడ కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కింది. పంజాబ్ 28, ఆంధ్రప్రదేశ్ 23 స్కోర్తో వెనుకంజలో ఉంది. పంజాబ్ తొలగిపోయాడు. క్రీడాకారులు వెనక్కి లాగిన ఉంటారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై చిత్రం తెలుగు ప్రేక్షకులకి అసలు పరిచయం లేని రగ్బీ గేమ్ ని బేస్ చేసుకుని వచ్చింది. ఆడియన్స్ కి రగ్బీ ఆటని పరిచయం చేస్తూనే కథని నడిపి మెప్పించాడు దర్శక ధీరుడు రాజమౌళి. అయితే కొట్టుకుంటున్నారా ఆడుతున్నారా అని సందేహించేలా ఉండటం వల్ల ఈ గేమ్ ఫైట్ సీన్ నే తలపిస్తుంది. Engage! తాజాగా దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి మరో కొత్త ఆర్ట్ ని టాలీవుడ్ ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు. గోపీచంద్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ గేమ్ అయిన బుజ్గాసీని చూపించబోతున్నారు. యాక్షన్ తో కూడుకున్న ఈ గేమ్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలిచి యూత్ ని బాగా ఆకట్టుకుంటాయని సమాచారం. నువ్వెంటో నీళ్ళు గుడవెంటో అబ్బో నువ్వెంటో నీగా పొగరెంటో అబ్బో నువ్వెంటో నాతో చదువెంటో అబ్బో నిన్నే చూస్తుంటే నాలో ఏదో ఏదో అవుతా ఉందేంటో.
ఇంతవరకు చాలా ఆటల నేపథ్యంలో వచ్చిన ఎన్నో సినిమాల్ని ఆదరించిన తెలుగు ఆడియన్స్ కొత్తగా వస్తున్న ఈ బుజ్గాసిని ఏమాత్రం అర్థం చేసుకుంటారు, ఎలాంటి సక్సెస్ ని అందిస్తారో తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే.